దానియేలు గ్రంథము. దేవుడు ఈ వాక్యముల ద్వారా మనతో మాట్లాడునుగాక. ఈ విధముగా రక్షించుటకు సమర్థునకు దేవుడు యేసుక్రీస్తు తప్ప మరెవరు లేరు అని మాలాంటి పాస్టర్లు, ప్రభు సేవకులు, సువార్తికులు చెబితే అందులో పెద్ద ఆశ్చర్యం ఏమీ లేదు, ఉండదు. కానీ ఈ మాట చెప్పింది ఎవరో తెలుసా? అసలు బొత్తిగా క్రైస్తవ్యంతో సంబంధం లేనివారు, సంబంధం లేకపోతే సరి పరిపూర్ణ వ్యతిరేకత ఉన్నవాడు. బైబిల్లోని దేవుణ్ణి తీవ్రంగా వ్యతిరేకించేవాడు. ప్రపంచ రాజ్యాల చరిత్రలో స్వర్ణయుగమని, స్వర్ణ రాజ్యమని పేరుగాంచినటువంటి బబులోను మహాచక్రవర్తి ప్రపంచ వింతల్లో వేలాడే ఉద్యానవనమని తయారు చేసి తన పేరు మీద చరిత్రను లిఖించుకున్నటువంటి మహాచక్రవర్తి, అతని క్రైస్తవ వ్యతిరేకత ఏ స్థాయిలో ఉండింది అంటే, యూదులపై దండెత్తి అడ్డమొచ్చిన వారిని చంపి, పనికొస్తారనుకున్న వారిని పట్టి బానిసలుగా తెచ్చి, తెలివైన వారిని తన కొలువులో పెట్టుకునే ప్రయత్నములో భాగంగా ఒక 3-4 కుర్రోలను సెలెక్ట్ చేసుకున్నాడు. వీళ్ళు ఉపయోగపడతారా మనకని. వాళ్ళ పేర్లు బైబిల్లో దేవునికి సంబంధించిన పేర్లు అవటానా, ఆ పేర్లు కూడా తన నోటితో పలకటం ఇష్టం లేక ఆ పేర్ల స్థానంలో ఆ దేశపు ఇష్ట దైవాల పేర్లు పెట్టుకున్నాడు. తనకిష్టమైన ఒక పేరును పెట్టుకోవడంలో పెద్ద విషయమేమీ లేదు, కానీ బైబిల్లోని దేవునికి సంబంధించిన పేర్లు నా నోటితో కూడా ఎత్తకూడదు అన్నంత వ్యతిరేకత ఆ రాజుగారికి ఉండేది. ఆ రాజుగారికి ఎంత వ్యతిరేకత ఉండిందంటే, నేను నిలవబెట్టించిన ప్రతిమకే నమస్కారం చెయ్యాలి, పూజ చెయ్యాలి ఎవరైనా. అలా కాదని, నా మతం, నా అభిమతం, నా విశ్వాసం నా హృదయానికి సంబంధించినది, నాకెవరి మీద నమ్మకం ఉంటే వారికి దండం పెట్టుకున్నట్టు కుదరదో, ఎవడైనా రాజాజ్ఞను కాదని ఇష్టానుసారముగా భక్తి చేసుకుంటే మండుచున్న వేడమగల అగ్ని గుండముల వాడు పడతాడు అంటూ తీవ్ర హెచ్చరికలు జారీ చేశాడు. అయితే దేవుని నమ్ముకున్న వాళ్ళకి తెలివి కానీ, జ్ఞానము కానీ, లాజిక్కులు కానీ వాటి మీద పెద్ద ఆసక్తి ఉండదు. దేవుని మాట మీదే గురి ఉంటుందంతే. 100 రకాలుగా ఆలోచించరు. ప్రభు ఏం చెప్పాడనేది జ్ఞాపకం చేసుకుంటారంతే. పైన ఆకాశం అందే కానీ, కింద భూమి ఎగందే కానీ, భూమి కింద నీళ్ళ ఎందే కానీ ఏ రూపమును చేసుకొనకూడదు. అది నా రూపమని చెప్పినా పూజించకూడదు, సాగిల పడకూడదు, నమస్కారం చేయకూడదు అని దేవుడు మాట్లాడారు. దేశం మారితే, ఊరు మారితే దేవుడు మారడు కదా. మరి దేవుడు మారినప్పుడు దేవుని పేరట చేసే భక్తి మారకూడదు కదా. ఉద్యోగం వచ్చే వేరే ఊరు వెళ్ళొచ్చు, కరువు వచ్చి ఇంకో దగ్గరికి వలస వెళ్ళొచ్చు, కోపం వచ్చేవాడో తన్నిలాక్కి వెళ్ళొచ్చు. ఆర్థిక పరిస్థితుల్లో, సామాజిక పరిస్థితుల్లో మార్పులు ఒకవేళ వస్తాయేమో కానీ, సర్వ సృష్టికర్త అయిన దేవుడు, ప్రపంచంలో నిర్మాణకుడైన వాడు, తాను మారని వాడై ఎప్పటికీ నిశ్చయుడుగా, నిశ్చలుడుగా, స్థిరుడుగా ఉన్నవాడు గనుక ఆయన మాట కూడా మార్పు లేనిది కనుక ఆయన ఏం చెప్పాడు అన్న దాని మీద గురుంటుంది తప్ప లోకమంతా ఏమంటున్నా పెద్దగా నెత్తికెక్కించుకోరు. అదే అసలు మిగతా వారికి కోపం వచ్చే కారణం కూడా. సరేలే, భక్తి చేస్తే చేసుకో, మేము చెప్పింది కూడా ఒక మాట పాటించవచ్చు కదా.
బబులోను సామ్రాజ్యములో దానియేలు గాని, షడ్రక్ మేషక్ అబేద్నెగోలు గాని రాజుగారు చెప్పిన పనులేమీ చేయటం లేదా? చేతి కింద నమ్మకస్తులుగా లేరా? చురుకైన వారుగా, బాధ్యతమైన వారుగా, తెలివి కలిగిన వారిగా ఉండబట్టే కదా రాజుగారికి వారి మీదంత మమకారం కూడా కలిగింది. ఒక భక్తి విషయంలో మాత్రమే నా మనస్సులో ఉన్న విశ్వాసాన్ని కొనసాగించుకుంటాను బాబు. మీ చేతి కింద పనిచేసి బ్రతుకుతున్న ఒక ఉద్యోగిగా, మనిషిగా మిగతాది మీరు ఏం చెప్పినా చేస్తాను కానీ నేను అంతరాత్మలో ఉన్న విశ్వాసాన్ని కొనసాగించుకుంటానంటే ఆ రాజుగారికి కోపం వచ్చింది. ఇది మొదలుకొని నేను నిలవబెట్టించిన ప్రతి ఒక్క నమస్కారం చేయాలి, పూజించాలి, సాగిలపడ, లేకపోతే మండుచున్న వేడిమిగల అగ్ని గుండములోని పడవేస్తాను, కాల్చివేస్తాను, ఎవడు తప్పించుకోలేడని చెప్పారు. ఇక ఈ భక్తులు ఏమనుకున్నారంటే, సరే రాజుగారు చంపకపోయినా రేపన్న సత్తంగా ఎల్లకాలం వేడ ఉండామను, ఎట్టకు సచ్చేదే, రేపెళ్ళేదాన్ని ఇవ్వాలే పంపుతానంటున్నాడు. సరే కానీ పోదాం, రేపు చచ్చినా ఇవాళ చచ్చినా మామూలుగా చచ్చినా అయ్యగారు చంపినా వెళ్ళాల్సింది అక్కడికేగా. పోతే పోయాంలే, ఎంతోటి దానికి మరి దేవుడి మాటను కాదని, దేవుడు వద్దన్న పని చేసి, దేవునికి ఇష్టమైన పాపాలు చేసి నరకంలో పడి చచ్చేది ఎందుకు? దాని బదులు ఇక్కడే బాధలు పడదామని ఫిక్స్ అయిపోయి విగ్రహారాధన చేయకుండా తమ ఇళ్లలో తమున్నారు. వీళ్ళెట్టకు విగ్రహారాధన చేయరు, సావరణ చేస్తారని ముందే తెలుసుగా ముగ్గురిని తీసుకొచ్చారు, రాజుగారి ముందు ఉంచోబెట్టారు. గిట్టన వాళ్ళు రాజుగారికి ఏం చెప్పారు? అయ్యా మీరంటే వీళ్ళకి లెక్కలేదు, మీ మాట కంటే లోబడరు, అసలు బేఖాతరు చేశారు, మిమ్మల్ని కూరలో కరేపాకులకు తీసి పడేశారు, లెక్కదా ఇట్లా మీ ఆజ్ఞనంటే. ఇలా అయితే రాజ్యంలో ఇంకేం మీకు పరువేం పోతే, ఎవడు మిమ్మల్ని లెక్క చేయడం ఎలాగైతే? ఇది మాకు చాలా మీ అభిమానంగా మాకు బాధ కలిగిస్తోంది. మీరు సెలవిచ్చినట్టుగా మండుచున్న వేడిమిగల అగ్నిగుండంలో ముగ్గురిని సావగొట్టండి, దేశమంతా గజ్జులు వణికి భయపడి లైన్లోకి వస్తాడు ఒక్కొక్కడు అని రాజుగారికి ఇంకా కోపం రప్పించారు భక్తులు. నిజమేననిపించింది రాజుగారికి, అహం చచ్చిపోతుంది, ఎంత బాధ మరి. కాళ్ళు చేతులు కట్టేసి 6 మనుషులు ఒక్కొక్కరికి 2 చొప్పున చేతులు ఒకటి కాళ్ళు ఒకటి పట్టుకొని మండుచున్న వేడిమిగల అగ్నిగుండములని విసిరిపారేశారు. విసిరేసిన 6 ఒడ్డునే కాలిబుడిదైపోయారంటే అగ్ని కీలలకు. ఇక లోపలికి వెళ్తారా? వెళ్తే ఉంటారా? రాజుగారు పెద్ద పోజు కొట్టారు కదరా, మేము సేవిస్తున్న మా దేవుడు మండుచున్న వేడిమిగల అగ్ని గుండము నుండి తప్పించుటకు సమర్థుడు అన్నారుగా. తప్పించకపోతే సత్తామన్నారుగా, సావండి. పొగరు పట్టిన మాటలు మాట్లాడితే, రాజ్యాజ్ఞ ధిక్కరిస్తే, చెప్పినట్టు చేయకపోతే, భక్తి విశ్వాసం అని ఎక్కువగా మాట్లాడితే ఇలాగే ఉంటుంది. దేశమంతరికి ఇది పాఠం, అర్థమైందా అని కోపంగా అగ్నిగుండం వైపు చూసేసరికి వీరు ఏ బంధకములు లేని వారై ఒకడు హాయిగా పార్కులో తిరిగినట్టు, ఏసీ రూములో తిరిగినట్టు అగ్నిగుండంలో తిరుగుతున్నారు. రాజుగారు సంభ్రమాశ్చర్యాలు గురై ఉక్కిరి బిక్కిరై ఉబ్బి తబ్బిబైపోయి ఇది కళా నిజమాని గిల్లు చూసుకొని రాయ్ వాళ్ళని బయటకు తీయండి అగ్నిగుండంలోంచి కేకలు వేశాడు. అగ్నిని చల్లార్చే ప్రయత్నం చేశారు, వీళ్ళని బయటికి తీశారు. వీళ్ళు సజీవులుగా ఉన్నారు, ఏ బంధకములు లేకుండా. పిల్లరా, రాజుగారు మొదలుకొని మంత్రివర్గం అంతా ఒకరి తర్వాత ఒకరు వారి తల వెంట్రుకలను వస్త్రములను బట్టి వాసన చూస్తున్నారు. అసలు అగ్నిలోకి వెళ్ళినట్టుగా కూడా అగ్ని వాసన అంటలేదు. పిచ్చెక్కిపోయి దేవుని అపారమైన శక్తిని, మహిమను కల్లారా చూసి అనుభవించి ప్రపంచంలోని అగ్రరాజ్యాల్లో ఒకటై, సుసంపన్నమైన రాజ్యం ఒకటై, బంగారపు ఇటుకలు కూడా తయారు చేస్తున్న ముఖ చిత్రాన్ని ముద్రించుకున్న స్థాయి కలిగి వేళ్లాడే ఉద్యానవనముతో ప్రపంచ వింతల్లో చోటు సాధించి నేడు ఇరాక్ అని పిలువబడుతున్న బబులోను ప్రాంతానికి మహారాజుగా, చక్రవర్తిగా ఏలుబడి చేసిన నెబుకద్నెజరు గారు
బబులోను సామ్రాజ్యపు అధినేతగా, క్రైస్తవ వ్యతిరేకత నిండిపోయిన ఒక రాజుగారిగా, తన పెట్టిన విగ్రహానికి నమస్కారము చేయనందుకు అగ్ని గుండములో పడవేసి చంపినటువంటి ప్రభు సన్నిధికి వచ్చి ప్రార్థన వారం మేలు పొందినప్పుడు ఇందరూ సాక్ష్యం చెప్పిన విశ్వాసులు ఉన్నారే, అట్లా విశ్వాసులు చెప్పిన సాక్ష్యం కాదు. ప్రభు పేరు చెప్తేనే పడనివాడు, ఆ పేరు మీద ఉన్న వ్యక్తుల పేర్లు పలకడానికి ఇష్టం లేక పేర్లు మార్చేసినాడు. ఆజ్ఞల్లో ప్రధానమైన ఆజ్ఞ విగ్రహారాధన చేయకపోతే చంపుతానని కక్ష కట్టినోడు. విగ్రహారాధన చేయలేదనే మండుచున్న వేడి మగల అగ్ని గుండములో విసిరి పారేసినోడు ఇప్పుడు గొంతెత్తి సాక్ష్యం ఇస్తున్నాడు. ఈ విధంగా రక్షించుటకు సమర్థులకు దేవుడు ఈయనగా ఇంకెవరు లేరు. ఏ విధంగా రక్షించేవాడు? మండుచున్న వేడి మగల అగ్ని గుండములో నుండి కనీసం అగ్ని వాసన కూడా అంటకుండా రక్షించగలిగిన వాడు ఈ ప్రభు తప్ప ఇంకెవరు లేరని స్పష్టంగా ఒక క్రైస్తవ వ్యతిరేక రాజే సాక్ష్యం ఇస్తున్నాడు. ఇది ఎవరు గొప్పల వాళ్ళు చెప్పుకున్నట్టు కాదుగా. ఓసారి తెల్లవారుజామున చీకటిగా ఉండగానే 4 అవుతుంది మహా అయితే, మేము ఎక్కడికో సభలకు పోయి 2:30-3 ప్రాంతం నుంచి పడుకున్నాం. గనగనగనగన మన గోల వినబడితే ఇదేమిట్రా బాబు అని వచ్చి లైట్ వేసి ఎవరు బాబు అని వస్తే ఆ వచ్చిన వ్యక్తి చాలా కోపంగా సీరియస్గా, ఆ సమయంలో తెల్లవారుజాము 4 గంటలకి మహాయితో గంట అయింది నేను పడుకొని, ఓ ఎవరయ్యా ఇంతలా గోల చేస్తున్నారని బయటకు వస్తే చాలా కోపంగా, ఏమయ్యా మొన్న మా నాన్నమ్మ గారి పెళ్లికి పిలిచారు రాలేదే అన్నాడు. మత్తిడిపోయింది నాకు. ఏంటి బాబు, గోదావరిని ఎసరగా పెట్టి భారతదేశాన్ని బియ్యాన్ని పెట్టి ఆకాశం పందిరేసి భూదేవిని పేటేసి భోజనం పెడితే చేయలేదే? ఇంకా క్లారిటీ వచ్చేసింది. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? పక్కన మా ఒడిలో అన్నం పడబొక్కలోడు అన్న ఏమన్నా. అప్పుడు కానీ నాకు ఫుల్ క్లారిటీ రాలేదు. ఎప్పుడైనా అట్లాంటి వాళ్ళు మీకు తారసపడ్డారో, ఈ పిచ్చి పిచ్చి మాటలు చెప్పారో లేదో తెలియదండి. బొంబాయిలో బ్యాంకులు నాయే, గుంటూరులో డబ్బులు ముద్ర కొడుతుంటానని చెప్తున్నాడు. ఇలా పనికి మాలిన పాపిష్టి మాటలు, సరదాగా మాటలు, చమత్కారంగా మాటలు, నవ్వించే మాటలు తెప్పించి పొట్టపోషణ చేసుకునే వ్యక్తులు ఉండవచ్చును. వాడు చెప్పిన ఒక డైలాగ్ గుర్తొచ్చి ఇదంతా చెప్పాను. వాడు ఏమన్నాడంటే, ఎవడికాడికి పెట్టుకుంటే రావు సార్ కేతకథలో అన్నాడు. నూతన ప్రత్యక్షత నాకు అది. ఎవడికాడికి పెట్టుకుంటే రావు కేతకథలు అన్నాడు. ఇన్ని మరపాలు ఉన్నాయరా వీడి దగ్గర అనుకుని. నీకేం కావాలన్నా మీ దయ 10 పరకు ఏమన్నా 50 ఎత్తాను కానీ ఇంకా మరమాలు ఏమన్నా చెప్తావా? నీకు దండం ద్వారా నా దగ్గర ఏమి లేవు అయిపోయింది అంటాడు. నన్ను గురించి నేను గొప్ప చెప్పుకుంటే, నా డబ్బా నేను కొట్టుకుంటే నాకు కితకితలు నేను పెట్టుకున్నట్టు కదా. అలాంటి అవస్థత లేనివాడు, మహాపరిశుద్ధుడు, స్వయంభవుడు, ఆది సంభూతుడు, అంతటా వ్యాపించి ఉన్నవాడు, అందరికీ ఆధారమైన వాడు, చావునే చంపినవాడు, చనిపోయిన వాడిని తిరిగి లేచినవాడు, తాను చచ్చిపోయి తిరిగి లేచినవాడు, మరణములోకి వెళ్ళి మరణం యొక్క పాతాళం యొక్క తాళపు చెవులు లాగి మరణం యొక్క బలముగా నశింపచేసి చావునే చంపి సజీవుడిగా తిరిగి లేచినవాడు, ప్రపంచ రాజుల చేత చక్రవర్తుల చేత పొగడబడుతూ సాక్ష్యము కలిగిన వాడు ప్రభువు యేసుక్రీస్తు వారిని జ్ఞాపకం చేస్తున్నాను. ఆయన గురించి ఆయన చెప్పుకోవటం కాదు. యేసు ప్రభు నరావతారిగా భూమి మీద మహిమ కలిగిన సేవ చేస్తూ ఉండిన కాలంలో కూడా చాలా మంది నీవెవరో, అసలు నీ రేంజ్ ఏంటి, గొడవ ఏంటి, గోత్రం ఏంటి, కొన్ని సూచనలు చూపుతావు, అద్భుతాలు చూపుతావు అంటే ఆయన అంటాడు, నన్ను గురించి నేనే చెప్పుకునే నా సాక్ష్యము వట్టిదే. నన్ను పంపినవాడును నేను చేయుచున్న క్రియలను నన్ను గురించి సాక్ష్యం ఇస్తున్నాయి అని మాట్లాడిన ధీశాలి ప్రభువు యేసుక్రీస్తు వారు ఒకరిని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆయన గురించి ప్రపంచం చెప్తున్న సాక్ష్యం ఏంటి?
చమత్కారాలు చేసే ఉండొచ్చు, సూచనలు చూపించేవారు ఉండొచ్చు, మహిమలు కనబరిచేవారు ఒకవేళ ఉండొచ్చు. ఈ విధముగా రక్షించువారు మాత్రం ఈ తప్ప ఎవరు లేరని ఒక చక్రవర్తి సాక్ష్యం చెప్తున్నాడు. ఏ విధముగా మండుచున్న వేడి మెగలగ్ని గుండము నుండి తప్పించుటకు సమర్థుడు ఇంకొకరు లేరు. ఒకవేళ ప్రేమ కలిగిన బంధువులు ఎవరో నీకు నప్పుల్లోంచి నుండి తప్పించవచ్చు, నీవు కట్టాల్సిన బాకీ కట్టి నీకు మేలు చేయవచ్చు, ఆపదలో ఉంటే నీ కొద్ది గొప్ప ఆదుకోవచ్చు, ఆకలి బాధుండి అన్నం పెట్టవచ్చు, వరదల్లో చిక్కుపడి సమస్తము కొట్టుకుపోతే ఆశ్రయం కల్పించవచ్చు, రకరకాల ప్రయోజనములు మేలులు ఉపకారములు ఎవరైనా చేయవచ్చునేమో, కానీ మండుచున్న వేడి మగలగ్గిని గుండము నుండి తప్పించుటకు మాత్రం ఈ విధంగా రక్షించుటకు సమర్థుడకు దేవుడు ఏళ్ళ దేవుడు గాక మరొకడు లేడని ప్రపంచానికి సాక్ష్యం చెప్పాడు. ఆ సాక్ష్యం ఎంత స్ట్రాంగ్ గా చెప్పాడంటే, ఇది మొదలుకొని నా మాటని అందరూ ఆయన్ని పూజించడం, లేకపోతే ఎవడైతే అగ్ని గుండంలో నుండి తప్పించుటకు సమర్థులకు వీరి దేవుడిని పూజించకపోతే వాడు వీళ్ళు తుత్తురీలుగా పెంట దెబ్బగా మార్చేస్తానన్నాడు. ఇక రాజుగారికి ఏది వచ్చినట్టే ఉంటుంది ఉద్యమం. అరగంట ముందు అక్కడ విగ్రహం చేయకపోతే సాగు కొడతానని తీసుకెళ్లి మంట పెంచి 7 రేట్లు అందులో బారేసాడు. క్యాబినెట్ వచ్చి జుట్టు పట్టుకొని బట్టలు పట్టుకొని వాసన చూసిన తర్వాత అప్పుడు చెబుతున్నాడు, ఈ విధముగా రక్షించుటకు సమర్థుడకు దేవుడు ఇతరుగా ఇంకెవరు లేరు కనుక ఇది మొదలుకు ఇంకెవరు ఏ దేవుడిని పూజించకూడదు, అందరూ ఎక్కడే దండం పెట్ట, లేకపోతే అడిలు పెద్ద గొప్పగా మారుస్తా కూల్చేస్తా అంటున్నాడు. బబులోను సామ్రాజ్యము క్రైస్తవ రాజ్యమా? One of the greatest emperors of the world, Nebuchadnezzar, was not a Christian king, you know, not even a Jewish people. క్రైస్తవ వ్యతిరేక భావజాలం నిండిపోయిన, విగ్రహారాధన చెయ్యనందుకే అగ్నిగుండములో పారవేసేంత కోపం వచ్చిన, ఉగ్రతకు చిరునామాగా మారిపోయిన రాజుగారు అంటున్నాడు, నేను చాలా మందిని చూశాను, చాలా మందిని వారి ఆపదల్లో రక్షించాను, కానీ ఈ విధంగా రక్షించేవారు ఇంకెవరు లేరు. అనారోగ్య సమస్యల్లోంచి, ఆర్థిక సమస్యల్లోంచి, సామాజిక కట్టుబాట్లలోంచి రక్షించగలిగిన వారు మహానుభావులు, మహాత్ములు ఉండవచ్చు, రావచ్చు, కానీ అగ్ని గుండము నుండి తప్పించుటకు మాత్రము యేసు తప్ప మరొకరు లేరని నెబుకద్నెజరు అనే చక్రవర్తి సాక్ష్యం ఇచ్చాడని మీకు మనవి చేస్తున్నాను. ఈ విధంగా రక్షించేలా ఎవరు లేరు. ఇందులో మనము పరిశీలిస్తే కాస్త తమాషా కలిగే ముచ్చట ఒకటి ఉంటుంది. షడ్రక్, మేషక్, అబేద్నెగోలు ముగ్గురిని కూడా కాలు చేతులు కట్టి బంధకములతో అగ్నిగుండంలోకి విసిరేశారట. అక్కడ రాసిన మాట, ఒరే బంధకములు లేక అగ్నిగుండములు సంచరించుచున్నారు అని. చిత్రం ఏమిటి? అగ్ని వారి మీద ప్రభావం చూపగలిగిందా అంటే లేదంటాంగా. తల వెంట్రుకలు కూడా అగ్నివాసన అంటలేదుగా, బట్టలకు కూడా అగ్నివాసన అంటలేదుగా. తల వెంట్రుకలకు కానీ బట్టలకు కానీ అగ్నివాసన కూడా అంటలేదు, కానీ కాలు చేతులకున్న బంధకములు మాత్రం కాలిపోయినాయి అంటే ఏమి చిత్రం అంటారు దీన్ని? దాని పేరే అద్భుతం. స్తోత్రం చెప్పండి, చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. చేతులకు కాళ్ళకున్న బంధకాలు కాలిపోయినాయి అంటే కాళ్ళు చేతులు కట్టిన బంధకాలను కాల్చగలిగింది, కానీ ఆ అగ్ని కనీసం తల వెంట్రుకలకు వాసన కూడా అంటనివ్వలేదు. నేను మనవి చేస్తున్నాను, దేవుని కొరకు నమ్మకంగా ఉంటే, విశ్వాసం ఉంటే, రోషంగా ఉంటే, మా దేవుడు మండుచున్న వేడి మిగిలి అగ్ని గుండము నుండి తప్పించుటకు సమర్థుడు. ఒకవేళ తప్పించకపోతే ఆయన కొరకు చనిపోవడం, శ్రమపడటం దేవుని చిత్తమైతే అలాగే, కానీ చస్తాం. కానీ మా దేవునికి ఇష్టం లేని పని చేయం, చావనలో చేస్తాం. కానీ అన్నంత రోషంగా దేవుని కొరకు అగ్ని గుండములోకి దూకట కూడా తెగించినటువంటి ఆ క్రైస్తవులు, ఆ విశ్వాసుల పక్షంగా దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడు తెలుసా? మొదటి మాట చెప్పనా, వాళ్ళని ఒడిసి పట్టుకోవడానికి, ఒడిలో పెట్టుకోవడానికి వారికంటే కొద్ది క్షణాల ముందు దేవుడే అగ్నిగుండములోనికి దిగి వచ్చేసాడు. మంచిగా చెప్పొచ్చు కదా. ఇంత బలహీనంగా, ఇంత పేలవంగా మీరు చెబుతారని ఊహించలేదండి. హల్లెలూయా. 3000 మంది పట్టే మందిరం కడతానన్న పాస్టర్ గారు 3 రోజులు కూటమి పెట్టమంటే చాలే 2 రోజులు నా పేనని అంటున్నాడు. ఏడు అయ్యగారు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు తండ్రి.
అన్నా ఎక్కడా? దేవునికి స్తోత్రం. నాకు కొంచెం దూరం ఉన్నాడు కనపడకుండా ఎక్లేసిన లైట్లను నా కళ్ళకు పెట్టాడు. దేవునికి స్తోత్రం. నానా స్తోత్రం. కన్వీనర్ కష్టాలు ఆఖరి కూటంలో ఎక్కువ ఉంటాయంట. ప్రారంభ కూటం మంచి హుషారుగా మంచి ఉద్యోగం ఉండదు, ముగింపు కూటం వచ్చేసరికి మరి హల్లెలూయా మర్మములు గ్రహించగలరు. బిడ్డలారా, మీకు చేస్తున్న మనమేమిటంటే 3000 బాప్తిస్మాలు ఇవ్వాలి, 3000 మంది కట్టే మందిరం కట్టాలి. ఇంత విశ్వాసము దర్శనం కలిగిన వాడికి 3 రోజుల కూటం లెక్కేటండి. 30 రోజులు పెట్టి పడేస్తాం అవసరమైతే. ఎటో యేసు రక్తం వేద్యం, ఈయన అడ్డుకునేవాడు ఎవడు? యేసు రక్తం వేద్యం. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అగ్నిగుండమే ఆగలేదు సార్. ఏముంది ఒక రోజు యేసు రక్తం వేద్యం. ఎవరు అసలు ఎదురుపల్లి విశ్వాసం ఎవరు మాట్లాడుతుంది తింటరా? మీరు సైలెంట్ అయిపోయింటి. మీ సౌండ్ పెరిగితే ఆయన సౌండ్ పెరుగుతుంది. మీరు సైలెంట్ అయిపోతే ఎలాగుంటుంది? ఎదురుపల్లి విశ్వాసాల మట్టికే ఆమెనానండి బాబు. ఖర్చు మా మీద పడిపోద్దని కదా మీరు తగ్గుతారేంటి? అలాగే ఉండదు. విశ్వాసం అడుగులు ముందుకేసేయటమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పాలి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం చెప్పండి గట్టిగా, మంచిగా చెప్పండి. మంచి మే నెలలో ఎండల్లో పెట్టేవాళ్ళు కనుక 2 రోజులకే ప్రాణం తల్లడిల్లిపోయి నీరు గారిపోయి ఏమండి పట్టపగలే సుఖలు కనపడి ఈ 2 రోజులు పూర్తయితే అదే 10,000 బాబు చాలు అనిపించింది. ఎలక్షన్ పుణ్యమో ఎండల పుణ్యమో జూన్ దాకా వచ్చింది కూటం. కొంచెం ఎండ తీవ్రత తగ్గింది, కొంచెం చినుకులు దోబూచులాడినా కృప అడ్డుకుంది, కూటాలు బాగానే జరిగినాయి. ఇప్పుడు అనిపిస్తుంది ఎలాగుంటే వాతావరణం 3 రోజులు పెట్టేయచ్చని ఆయనకు కూడా అనిపిస్తుంది. పెద్దయ్య గారికి మాత్రమే కాదు, తండ్రి మీ చిత్తమే సిద్ధించును గాక. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రభునందు మిక్కిలి ప్రియులారా, రకరకాలుగా ఆపదలను ఆదుకునేవారు దొరకవచ్చు భూమి మీద, కానీ మండుచున్న వేడి మిగిలి అగ్ని గుండము నుండి తప్పించుటకు సమర్థులకు దేవుడు మేము ప్రకటిస్తున్న యేసుక్రీస్తు మరొక లేడని మేం కాదా? ఓ క్రైస్తవ వ్యతిరేక రాజుగైనటువంటి నెబుకద్నెజరు చెబుతున్నాడు. యేసు ప్రభుని ఒక జడ్జి గారు అన్నాడు, హలో నా పొజిషన్ తెలుసా? నేను తలుచుకుంటే నీకు సిలువ మరణమును తప్పించగలిగిన అధికారమును అవుతా. ఉరక కోతల ఇంతడేట్రా. సిలువ మరణమును తప్పించగలిగిన అధికారం దగ్గర సుప్రీంకోర్టు జడ్జిని ఇక్కడ. ఎవడ సౌండ్ సిస్టమ్ ఎక్కడ ఉన్నారండి? ఎక్కడ సూప్ అనకుండా చేశారు నాకు. ఉన్నానా? ఈ లైట్లు కరెక్ట్గా నాకే ఉన్నాయి, నాకెవరో కనపడతలేదు. దేవుని స్తోత్రం. ఏనా నా వెనకాల సైరన్ మోగిస్తున్నాం ఏంటి? టైం అయిపోయిందనా? ఒక్కొక్కడు ఒక్కో రకంగా నిరసన చెప్తుంటాడు. సౌండ్ ఒకటి స్టైల్ ఉంటుంది, లైటింగ్ ఒకటి స్టైల్ లైటింగ్ కూడా ఉంటుంది. తెలుసుకోవాల్సింది మాది కూడా ఉంటుంది మరి. దేవుని స్తోత్రం. మంచి మంచి వాళ్ళందరూ చెప్పండి దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి హల్లెలూయా. ఆయన అంటాడు, ఏమయ్యో యేసు, నిన్ను తప్పించగలిగిన కెపాసిటీ నాకుందని తెలుసా? మరి ఏమన్నా మమ్మల్ని రిక్వెస్ట్ చేసుకుంటే కొంచెం నీకేదైనా చూస్తాం అని. నాకు గాక దొరికింది జడ్జి కుర్చీ అని. ఇది తుమ్మితే ఊడిపోయే కుర్చీ. ఆయన ఎవరితో మాట్లాడుతున్నాడు? సర్వలోక న్యాయాధిపతిగా విశ్వము నేలుచున్న మహాదేవునికి తీర్పు తీర్చగల ధవల సింహాసనధారికి మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? మరి ఏమన్నా మనవి చేసుకుంటే శిక్ష తగ్గించగలం. నువ్వేం సైలెంట్గా ఉంటామంట? ఏదో రిక్వెస్ట్ పెట్టుకో, మెమోరాండం పెట్టో, చూస్తాం. కొంచెం పేలుతున్నాడు బాబు స్టేజీలో కూర్చొని. కుర్చీ అటువంటిది, సౌండ్ పెంచుతుంది కొంచెం. ఆడి బ్యాచ్ ఎవడో ఉంటాడు ఇక్కడ. పోతారు బాబు, అలాంటి పిచ్చి పని బ్యాచ్లో చేరబాకండి, నాశనం అయిపోతారు.
వెళ్ళిపోయింది ఇద్దరు అని పోయి పిల్లతగడి బెచ్చలు చేస్తాను బొబ్బారబ్బ గుంపులో కానీ చేరిపోతే కొంప తీసుకెళ్ళా కుదురుగా ఉండు. స్తోత్రం చెప్పండి. ఎలాంటి చిక్కుల్లో పడకుండా మన వాళ్ళందరూ కాపాడబడాలని స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఈలోపు అమ్మగారి నుంచి ఉత్తరం వచ్చింది. జడ్జి సీట్లోకి వచ్చిన జడ్జి గారి దగ్గరికి. యాక్చువల్గా జడ్జి సీట్ మీద కూర్చున్న తర్వాత ఏ రాయబారాలు కానీ రికమెండేషన్లు కానీ మాట కానీ పలుకు కానీ ఉత్తరం కానీ తీసుకోకూడదు. కానీ మొత్తానికి చేరిపోయింది. అమ్మగారు చాలా పవర్ఫుల్ అనుకుంటా. దేవునికి స్తోత్రం. చాలామంది అమ్మగారులు మురిసిపోతున్నారు. సబ్జెక్టు కరెక్ట్ అయిపోతుంది. మరి ఎవరి పాయింట్ వాళ్ళకి దేవునికి స్తోత్రం. ఇది కరెక్ట్ అని చాలామంది ఎంతో తృప్తి పడుతున్నారో అలాంటి పవర్ఫుల్ వారందరికీ వందనాలు. ఆ చీటీలో ఏవయో నేను పెద్ద చదువుకున్నానని జడ్జినని యేసు ప్రభు గురించి అవాకులు చెవాకులు పేలకు అతడు నీతిమంతుడు నాకు కల వచ్చింది. జాగ్రత్త ఉందంతే. కథ సౌండ్ తగ్గించేసాడు మనిషి. మీ అందరికీ ఒక మాట చెప్తానే. కలలో ఒక్కసారి కలలో ఆయన నీతిమంతుడు అని కనబడితే పబ్లిక్గా జడ్జి వేదికగా సాక్ష్యం ఇచ్చేలాగా స్పందించి దేవుని నీతిమంతాన్ని ఒప్పుకుంది కదా. ఎన్ని మేలులు పొందావు, ఎన్ని అద్భుతాలు పొందావు, ఎన్ని సాక్ష్యాలు చూసావు. ఆయన నీతిమంతుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన గొప్ప దేవుడు అని నోరార ఒప్పుకోవటానికి నీకెందుకంత అవిశ్వాసము, ఆందోళన, రకరకాల ప్రశ్నలు? ఒక్క కలలో దేవుని మాట విని యేసు నీతిమంతుడని సాక్ష్యం ఇచ్చిన బిడ్డ ఈ రాత్రి నీ కళ్ళ ముందు ఒక సవాలుగా నిలబడుతుంది. ఎన్ని వాక్యాలు, ఎన్ని అద్భుతాలు, ఎన్ని మేలులు, ఎన్ని సభలు, ఎన్ని కోడికలు, ఇంకా నీ విశ్వాసమును ధైర్యముగా ప్రపంచం ముందు ప్రకటించగలిగినంత అభిప్రాయం నీకు నమ్మకం ఏర్పడలేదా? ఆయన అంటాడు, ఇదిగో ఈ మనుష్యుడు, ఇతనిందు నాకే దోషము కానరాలేదు. ఇందాక దాకేమన్నాడు? కొంచెం అర్జీ పెట్టుకో, శిక్ష తగ్గిస్తాం. ఇక్కడ జడ్జి ఆలోచించుకో. ఇప్పుడేమన్నాడు? ఈ నీతిమంతుడు, ఇతను ఎందు నాకే దోషము కానరాలేదు. మీరు మోపుతున్న నేరాలన్నీ వట్టి ఏం కాదు, కరెక్ట్ కాదు, కొట్టిపారేశాడు యేసు రక్తం వేయించి. ఈ రాత్రి మీకు మనవి చేస్తున్నాను యేసుక్రీస్తు దైవత్వాన్ని గురించి, యేసు ప్రభు యొక్క నిరాక్షేపణీయత్వమైన స్థాయిని గురించి. ఎవరో కొందరు పాస్టర్లో మాలాంటి సువార్థికులు మేలులు పొందిన క్రైస్తవులు చెబుతున్న సాక్ష్యాలు కాదు. క్రైస్తవ్యానికి బద్ధ విరోధముగా పనిచేసిన వారు ఎలుగెత్తి ప్రపంచమిద్దుడు సాక్ష్యం ఇస్తున్నారు. ఇలాంటి రక్షకుడు లేడు, ఎలాంటి నీతిమంతుడు లేడు, ఎలాంటి పరిశుద్ధుడు లేడు, రక్షించుటకు సమర్థుడు దేవుడు మరొకడు లేడని. ఐగుప్తు దేశపు రాజైన ఫరో ఏమన్నాడు? ఎవడా యెహోవా? అతని మాట వీరి జనులను పోనిచ్చున్నట్లుగా ఎవడా యెహోవా అన్నాడు. మామూలుగా లేదు, ఖండకావరం, భాషా ప్రయోగం, ఇష్టానుసారంగా సాగింది వ్యవహారం. టపా 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 4 సూచనలు చూపించాడు యేసు ప్రభు. మోషేని పిలిపించాడు. నీకు దండం పెడతాను, నా కోసం మీ దేవుడికి ప్రార్థన చేయవా? మనోడంటే ఆయన వాళ్ళంటే నీరే అట్టు కాదండి, ఏదో తప్పు అయిపోయిందిరా, ఇది దండం పెడతాను ప్రార్థన చేయవా? మోసే వచ్చి ప్రభా పాపం బాధపడుతున్నాడంటే అప్పుడప్పుడే కాదురో ఇంకా కొంచెం అందుకోవటం అన్నాడు. అదేమిటయ్యా అంటే యెహోవా ఎవడన్నాడుగా, చూపించాక వెళ్దాం, కంగారు పడక, మీ వాళ్ళకి చెప్పు, రక్షణ విమోచన కొంచెం ఆలస్యం అవుద్ది, ఓపిక పట్టమను, ఇప్పటికిప్పుడు వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోవచ్చు, కానీ ఆడు చూడాలని కోరుకు. యెహోవా ఎవడన్నాడు, చూపించాక వెళ్దాం అన్నాడు. మనోడు ఇంటికి వచ్చి ఏమన్నాడంటే కొంచెం లేట్ అవుతుందంట, కానీ బీభత్సంగా ఉంటుంది కూటం, మీరేం టెన్షన్ పడబాక వీళ్ళకి చెప్పాడు. స్తోత్రం చెప్పరా? వీళ్ళు నిరీక్షణ కలిగి ధైర్యంగా ఉన్నారు. భోంచేద్దామని చిరాకుపడి మోసే మీద తిట్టుకెళ్ళిపోయి వీళ్ళు భోంచేస్తే అన్నంలో కప్పలు ఉన్నాయి. దరిద్రం పాడుగా నీళ్ళు తాగుదామంటే ట్యాప్ ఇప్పితే రక్తం వచ్చేస్తుంది నీళ్ళలోంచి. నైలు నదిలో పట్టమంటే నైలు నది అంతా ఎర్ర కనపడుతుంది. చేపలు చచ్చిపోయి కంపు వచ్చేస్తుంది. పెద్దోడా అంటే ఆడు చచ్చిపోయి ఉన్నాడు. దరిద్రం పాడుగా నిద్రన పోతామంటూ ఉండిన గట్లు వచ్చేసింది. మెల్లి లేచి బయటకు వచ్చి నీకు దండం పెడతాను ప్రార్థన చేయరా నాకు అంటున్నాడు. ప్రధానమంత్రి మోడీ గారి మీద వెటకారంగా వాడెవడో ఒక పోస్ట్ చేశాడంట.
అదేదో గ్రూపులో వచ్చిందంట. ఏదొచ్చినా దాన్ని ఫార్వర్డ్ చేసే షేర్ చేసే తిక్కలోడు ఒకడు ఉన్నాడు. ఆడొక మెంటల ముఖం ఉంటాడు, సబ్జెక్ట్ చదవడం సావడం కనబడదల్లా ఇది కూడా చేశాడు. ఈయన్ని ఎత్తుకెళ్ళి జైల్లో పడేశారు. అసలు నేను కాదండి బాబు, నాకు వచ్చిందంటే పంపానంటే పంపావుగా, సార్లే తీసుకెళ్ళిపా అన్నారు. అవును మరి, ఒక తండ్రిలాగా దేశాన్ని పరిపాలిస్తున్న వాడి మీద అవాకులు చెవాకులు వెళ్తే 4 మేకరా తన్ని తీసుకెళ్ళి అందులో వారేరా. మరి కరెక్టే అని మనకు అనిపిస్తుంటే మరి దేవుడి మీద వేలితే ఎట్లుంటుంది? అఖిల బ్రహ్మాండమును చరాచర జగత్తును పుట్టించి పోషించి పాలిస్తున్నవాడు, మాట చేత ప్రపంచమును నిలబెడుతున్నవాడు, శూన్యములో గ్రహములను వేలాడదీసినవాడు, శూన్యమండములో భూమిని వేలాడదీసినవాడు, మేఘములలో నీటిని బంధించినవాడు, ఋతువులను కాలమును చక్రమును పద్ధతిగా తిప్పుచున్నవాడు, సముద్రమును హద్దుగా ఇసుకను నియమించినవాడు, ప్రపంచమును కనుసైగితో శాసించగలిగిన, తుఫాను ఆపగలిగిన, నీళ్ల మీద నడవగలిగిన, చావునే చంపగలిగిన, మృత్యుంజయుడిగా ప్రపంచానికి దీవెన పంచగలిగిన మహాదేవుని గురించి మాట్లాడడం తప్పవదా? అరే వయసులో మనకన్నా ఒక రోజు పెద్దోను కూడా గౌరవిస్తాం కదండి, దేవుడి మీద అంత మాట మాట్లాడేమిటండి బాబు? కొంచెం ఆలోచించుకోవద్దా? పెద్ద చిన్న ఉండదా? నమ్మకం ఉంటే ప్రార్థన చేయ, నమ్మకం లేదు వదిలిపడే. ఏమిటా భాషా ప్రయోగం? యేసు ప్రభుతో పాటు 2 దొంగలు లేచారండి సిలువ. యువతలో అవతల 2 దొంగలే. దొంగతనాలు చేసి ఇష్టానుసారంగా బతికి అనేకుల దుఃఖానికి కారకులై, అనేకులకు బాధల కారకుడి దుర్మార్గులు దొంగలు యేసుకు ఇరువైపులా వ్రేలాడుతూ ఒకడికి అది 2 అన్నారంట. ఏమని? నువ్వు దేవుని కుమారుడవైతే నిన్ను నువ్వు రక్షించుకో, మమ్మల్ని కూడా. ఒక పెద్ద ఆయన అన్నాడు, వాళ్ళు గుండెకే తక్కువ చేతి కట్టి ఎక్కువ వాళ్ళకే. అయితే వాళ్ళు దొంగతనం చేస్తా కొంపలంటే తిరిగినప్పుడు ఎక్కడ పడితే అక్కడ సాక్ష్యాలు ఉన్నారు, చచ్చిపోయిన బతికించినట్టు కూడా. గొప్ప దేవుడు అని తెలిసి వాళ్ళకే. చేసింది దొంగతనాలు, బతికింది పాపిష్టి బతుకు, నీకు శిక్ష కరెక్టే. అయ్యా ఏమన్నా మా మీద ఎప్పుడు ప్రార్థన రాలేదు కానీ ఇప్పుడు దొరికిపోయాం, ఏమన్నా కనికరించి బాబు దండం పెట్టచ్చు కదా. నువ్వు దేవుని కుమారుడవైతే, నీకు దమ్ముంటే, సత్తా ఉంటే ఇలాంటి భాష పడ్డాడు. ఈలోపు యేసుప్రభు వారి ప్రార్థన మొదలుపెట్టారు. తన్ను పొడుస్తున్నవారు, మేకులతో కొడుతున్నవారు, మొఖాన్ని ఊస్తున్నవారు, రకరకాలుగా ప్రయోగాలు ప్రలోభాలు పెడుతున్నవారు చాలా మందిని చూసి ఏమన్నాడంటే యేసుప్రభు వారు, ప్రభువా వీరేమి చేయుచున్నారు, వీరు ఎరుగరు కనుక వారిని క్షమించు అన్నాడు. దెబ్బకు ఒక దొంగడికి మారుమూసి వచ్చేసింది. ఇంత కొట్టి, మేకులు కొట్టి, బతికుండంగానే చర్మాన్ని లాగినట్టు చేసి, ముఖాన్ని కొట్టి, గడ్డాన్ని పెరికివేసి, 3 అంగుళాల మేకులు లాంటి, తీగ మేకులు లాంటి ముళ్ళున్నటువంటి తీగను తల మీద కిరీటంగా పెట్టి, కర్రతో లాగిపెట్టి కొట్టి, ఇంత క్రూరమైన హింస పెట్టి వారిని క్షమించమని ఎడుతాడు. ఒక నరుడికి సాధ్యం కాదు, ఇతడు దేవుడైతే తప్ప నర్ర మానవుడికి సాధ్యం కాదు అని అర్థమైపోయి, అయ్యా మాకంటే ఈ శిక్ష కరెక్టే కానీ మామో నువ్వు పరిశుద్ధుడు, దేవుడు, నీలాంటివాడికి వీళ్ళ బాధ రాకూడదు బాబయ్య. నిన్ను పొడిచిన వారిని క్షమించగలిగిన నీకు పాపాలు ఒప్పుకుంటున్న నన్ను రక్షించగలిగిన సత్తా ఉంటుందని నమ్ముతున్నాను. నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. అడిగి ఎంత విశ్వాసం వచ్చిందంటే, నీ రాజ్యముతో నీ వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటే చాలు, నేను నరకాన్ని తప్పించి స్వర్గంలోకి వచ్చేస్తాను నమ్మకం వచ్చేసింది. అడిగి డబ్బులు, వరాలు, గొడవ, గోత్రం అట్లా నన్ను ఒకసారి తలుచుకో, జ్ఞాపకం చేసుకో చాలు. నీ పక్కన కూడా ఎలాడుతూ నీకు దండం పెట్టుకొని ఏడిచాడు అన్ను గుర్తు చేసుకో బాబు చాలు. నీ జ్ఞాపకాల్లోకి వస్తే నరకం తప్పెత్తదు నాకన్నా విశ్వాసం వచ్చేసింది. అడిగి స్తోత్రం చెప్పొచ్చు కదా. నేను అడిగాక చెప్తే మీ స్తోత్రం ఎందుకు అవుతుంది? నాదే సొంతంగా పుట్టుకురావద్దా నీకు స్తోత్రం? ఒకసారి కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. అందరు చెప్పారా? హల్లెలూయా. నేను చెప్తున్న సాక్ష్యాలన్నీ బైబిల్లో యేసుప్రభు బిడ్డలు, పాస్టర్ గారులు, నాలాంటి చెప్పినాయి కాదు సార్. యేసుప్రభు పేరు చెప్తే పళ్ళు పట్టుకుంటే మహా చక్రవర్తి కంచి దొంగోడు దాకా అందరూ ఎటకారమైన వాళ్ళే, వద్దన్న వాళ్ళే, తేడా పాడ మాట్లాడిన ఇప్పుడు నెత్తికెత్తుకొని తిరుగుతున్నారు. నెక్స్ట్ పేరు నీది అవుతుందేమో దేవుని స్తోత్రం. అలాగెందుకన్నానేమో. జకర్య గారి సాక్ష్యం ఉన్నారు మీరు. పుట్టిన కాంచి ప్రార్థన చేసిన మనిషేం కాదంట. యేసు ప్రభుకు సంబంధం లేని మార్గంలో కొంతకాలం బతికారట. కానీ ప్రభు వారు దర్శించారు.
బైబిల్లో దావీదు గారని ఒక మంచి రాజుగారు ఉన్నారండి. పేరు ఎప్పుడు విన్నట్టుగా లేదు, మేము చూస్తుంటాను. మరి స్పందన వల్ల కదండి బాబు అది. అవునా? దావీదు గారు ఒక రాజుగారు ఉన్నారు. మందసము ఎవడింట్లోనో ఫిలిష్తీయుల దేశంలో ఉండబెట్టి తెచ్చేసుకుందామని బయలుదేరిపోయాడు. నాకు వచ్చిన బాధ అదే. ఆ పనికి మల్లుళ్ళు, బుద్ధి లేనోళ్ళు, ఫిలిష్తీయులు, వాక్య జ్ఞానం లేనోళ్ళు కొత్త బండి చేసి పాడి అవులు భుజాన్ని పెట్టి తోసేశారు కదా. వాళ్ళకంటే వాక్యం తెలియదు, క్రమాలు తెలియదు, యాజకత్వం తెలియదు, లేవీలు గొడవ తెలియదు, అయ్యేం తెలియదు. మరి ఈ బాబుకి ఏమైంది? చిన్నప్పటి ఇందులో పుట్టినాడు కదా, కొత్త బండి ఓటు చేసి మనసాన్ని ఎక్కించుకొచ్చేస్తున్నాడు మంచి ఉద్యమంగా. ఓ దగ్గర కొంచెం కుంగింది, వంగింది, జారింది, అడ్డే 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 అని మర్యాద కోసం పట్టుకోపోయాడు. అడి పేనం పోయింది. ఎప్పుడైతే అడి పేనం పోయిందో వెంటనే దావీదు రాజు గారికి, వామో ఇది అత్యంత ప్రమాదకరమైన మందసం అనుకుంటా, దీన్ని తాకిన వెంటనే చచ్చేదము, చంపే మందసము నాకొద్దు. అదే ఎవడని ఇంటికి తీసుకెళ్ళిపోండి, ఎవడ మాడతలేదు. రోడ్డు పక్కన నిరుపేద గురుసు కనపడింది. ఆడు బకరగడ దొరికాడు. ఇంట్లో పెట్టండి రా అన్నాడు. వద్దంటే ఇడి చంపేస్తాడు. పెట్టినా సోవే, ఎలాగో సచ్చేది ఖాయమా, దేవుడు పేరు మీద చచ్చిపోతాం నాడు పెట్టమన్నాడు మందసం. అమ్మయ్య, మెట్టుకు ప్రమాదము గడిచినది, మనము హాయిగా సుఖించదము, రాజ్యనగరకు వెళ్ళేదము, అంతఃపురములో పవలించదము అని వెళ్ళిపోయాడు. 2 నెలలు అయిపోయింది, మందసం ఊసేలేదు. ఒకరోజు ఎందుకో అర్థం చేసుకుని గుర్తొచ్చిందరే, ఆ రోజున మందసాన్ని టచ్ చేసి ఒకడు పోయాడు. ఒక బకరగాన్ని చూశాడు, కొంపలెట్టాం మనం, ఆడిపోయి ఉంటాడు. ఈ పాటికి వాళ్ళ ఫ్యామిలీ వెళ్ళిపోయి ఉంటుంది. ఒకసారి చూసిరా మరి పంపించాడు బొట్టల్ని. అక్కడ గుడిసేలేదు, ఎక్కలేసిన అపార్ట్మెంట్ కట్టేశారంట. చెప్పొచ్చు కదా ఇదొకటి. రాయ్ బాబు, ఇక్కడ ముసలాడు ఒకడు ఉండేవాడు ఏడరా అంటే, ఓ ముసలాయన సాధారణ వస్త్రాలతో పెట్టుకొచ్చాడు. బాబు ఇక్కడ ఒక గుడిసి ఉండేది. అవునండి. అది అమ్మేసుకొని వెళ్ళిపోతే ఎవడో కొనుక్కుని అపార్ట్మెంట్ భవనం కట్టాడా అన్నాడంట. లేదండి, ఆ గుడిచి నాదేనండి, ఈ బిల్డింగ్ కూడా నాదేనండి, నేనే కట్టేనండి. నీకంత లేదురా బాబు, నిరుపేద నువ్వేడ కట్టి చేస్తావు అని అన్నాడు. లేదు సార్, కట్టేశాను. దొంగ నోట్లు ముద్ర వేసావా? నోటు సారా కాసి అమ్మావా? రియల్ ఎస్టేట్లో రూపాయిది 3 రూపాయలకి అమ్మి 1 ముగ్గురికి అమ్మి సంపాదించావా? ఎట్టొచ్చిన డబ్బు నీకు అర్థాంతరంగా అంటే ఆయన అన్నాడు, తలుపులు తీసి చూడు, అయ్య బాబాయ్, ఈ మందస మునుట వల్లే నేను దీవించబడ్డాను అన్నాడు. నాకొద్దరా బాబు ఈ మందసమని ఊరు బయట పాకల్లో పెట్టి దరిద్రం వదిలిపోయింది, మెట్టుకు ప్రమాదం తప్పిపోయింది, హల్లెలూయా అని ఆనందంగా వెళ్ళిపోయాడా పెద్దోడు. ఎవరో రాజుగారు. ఇప్పుడు మేళ తాళాలు బాజా ప్రసింతీలు పెట్టుకొని వచ్చాడు. గాయకులు, పాడువారు, బోరలు ఊదువారు, యాజకులు, లేవీలు మొత్తం అందరిని తెచ్చి ఈయన కూడా ఎఫోదు వేసుకొని పాటలు పాడి నాట్యమాడి గంతులేసి అడవుడి చేసి నెత్తిని పెట్టుకొని తెచ్చుకున్నాడు మందసం. నేను చెప్పిన సువార్త ఫస్ట్ నుంచి బాబు మందసాన్ని ఎత్తినెట్టుకున్న రకమే కాదండి. ఫస్ట్ నుంచి మందసం ఎత్తినెట్టుకున్నవాడేం కాదు. మాకొద్దరా బాబు ఈ మందసం ఊరు బయట పాకల్లో పెట్టినోడే. ఆ పాకల్లో వాళ్ళందరూ కోటీశ్వర్లు అయిపోయాక అర్థమైంది, అమ్మో మనం వదిలించుకున్నది దేవుడిదా నాయనా, చాలా తప్పు చేశాం. ఊరి బయట పాకల్లో ఉండవలసిన వాడు కాదు ఆయన, రాజ్య నగరములో ఉండవలసిన వాడు, అంతఃపురములో ఉండవలసిన వాడు అని దేశ ప్రముఖులందరిని తెచ్చి స్వయంగా తానే ముందు నడిచి నాట్యమాడి మైమరిచిపోయి దేవుని ఆరాధించి ఆనందోత్సాహాల మధ్య మందసాన్ని రాజనగరుకు తెచ్చుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆనాడు దావీదైనా ఈరోజు ఇక్కడున్న అయ్యగారులైనా ఆరంభం నుంచి ఎత్తినెట్టుకుని మోచిన వాళ్ళమేం కాదండి. మాకెందుకురా బాబు అనుకున్న వాళ్ళమే. తర్వాత తెలిసింది. ఇక బండి కడతాం, బండిలో పెడతాం, పాకలు తీసుకెళ్ళి బయట పెడతాం మానేసాం. నెత్తినెట్టుకొని ఇంటికి తెచ్చేసుకొని ఇంట్లో పెట్టుకొని నీవుంటే మాకు చాలు బాబు, ఇంకేం అక్కర్లేదు, నువ్వు పొద్దున రాత్రి ప్రార్థన చేసుకుని బతికేతనా. చేతులెత్తి ఒక స్తోత్రం చెప్పండి. ఈ విధముగా రక్షించుటకు సమర్థుడు ఈయనగాక ఇంకెవరో చెప్పట్లా మీరు? ఇంకెవరో
లేరండి, లేరండి. ఇంకెవరుంటారు? మరణములోనికి వెళ్ళి మరణము యొక్క బలమగాలను నశించచేసి మరణపు కోరలు బీకి మరణము యొక్క పాతాళము యొక్క తాళపు చెవులు లాక్కొని, ఈ మరణమా నీ విజయం ఎక్కడంటూ గర్జించగలిగిన ఒకే ఒక్కడో ఈ రాత్రి మీకు ప్రకటిస్తున్న ప్రభువైన యేసుక్రీస్తు వారు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయన పాపముల కొరకై ఒక్కసారి చనిపోయి తన సిల్వ రక్తము చేత విమోచన ప్రకటించాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. బంధించి వచ్చిన శత్రు నిరాయుధుని చేశాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. మనము తండ్రి వద్దకు వెళ్ళుటకు అడ్డమేమీ లేకుండా చేశాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. అతి పరిశుద్ధ స్థలమును పెట్టి దేవుని వద్దకు ఎవరో లేకుండా ఉంచిన తెరను పైనుండి కిందకి చీల్చివేసి, అది ఏదో తెర కాదు, తన శరీరమును తెరను చీల్చుట ద్వారా వెలుపటి ఆవరణములో ఉండిపోయిన మనిషిని అతి పరిశుద్ధ స్థలములో ఉన్న దేవుని కరుణాపీఠం దగ్గరికి, అనగా కృపాసనం దగ్గరికి రప్పించిన అద్భుతమైన దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. వేరొకరు లేరు. ప్రియ సంగమ దేవుని ప్రజలరా, తెలివైన వారు ఉన్నారు, జ్ఞానం కలిగిన ఉన్నారు, సుపరిపాలన ఇచ్చిన వారు ఉన్నారు, ఆదుకునేవారు ఉంటారు, సహాయపడేవారు ఉంటారు, చమత్కారాలు చేసేవారు ఉంటారు, మహిమలు చూపేవారు ఉంటారు. మండుచున్న వేడి మిగిలి అగ్ని గుండమునుడు తప్పించుటకు మత్తుడు సముద్రుడగు వాడు యేసు క్రీస్తు తప్ప మరెవరో లేరని. ఎందుకు ఆయన మాత్రమే నెంబర్ 1? ఆయన సృష్టికర్త. ఏంటి గ్యారెంటీ ఆయన సృష్టికర్త అని? ఎందరో ఉన్నారు కానీ నశించి పాపములను బట్టి నరకానికి వెళ్ళిపోతుంటే, ఆ శిక్షను అనుభవిస్తుంటే ఎవరు అడ్డుపడలేదు. యేసు క్రీస్తు ప్రభుల వారు మాత్రమే పరిగెత్తుకొని వచ్చి తన ప్రాణమును అడ్డేసి శిక్షను తన మీద వేసుకొని మరణ వేదనలు భరించి సావుని చంపి సజీవుడికి తిరిగి లేచి మనము కోల్పోయిన రక్షణ మరలా మనకిచ్చి నా కొరకు సంతోషంగా సుభిక్షంగా దీవెనకరంగా బ్రతకమని చెప్పాడు. ఎందుకు ఆయనే సృష్టికర్త అంటే తండ్రి. సృష్టము మనం పిల్లలం. తన పిల్లల కోసం అడ్డుపడి ప్రాణం ఇచ్చిన వాడు గనుక అది కన్న ప్రేమ, తండ్రి ప్రేమ రుజువు అవుతున్నది. ఎవడికి పట్టని బాధ ఆయనకి ఎందుకు పట్టిందంటే అది కన్న ప్రేమ గనక, తండ్రి ప్రేమ గనక చూస్తూ ఉండలేకపోయాడు గనక దిగి వచ్చాడు, ప్రాణం అడ్డేశాడు, కాపాడుకున్నాడని మనవి చేస్తున్నాను. ఆయన సృష్టికర్త గనక ఆయన దేవుడని మీకు మనవి చేస్తున్నాను. రెండో, అందరూ కూడా మన కర్మకు వదిలేశారేమో కానీ ఆయన మన పాపాలు మీదేసుకొని శిక్షను భరించి సావుని చంపి సజీవుడికి తిరిగి లేచి మన పాపాలకు విమోచన కలిగించాడు కాబట్టి. మూడో, మరెన్నటికి ఉండకున్న మరణాన్ని మింగివేసి శత్రువుని నిరాయుధునిగా మార్చి తండ్రి వద్దకు వెళ్ళటకు అడ్డమేమీ లేకుండా చేసి తన శరీరం అనే తెరనే చీల్చి నేరుగా తండ్రి కృపాసనానికి కరుణాపీఠానికి మనల్ని చేర్చిన వాడు కనుక. నాలుగవది, అందరిలాగా చనిపోయి మట్టిలో కలిసిపోలేదు. మన కొరకే మరణంలోకి వెళ్ళి చావునే చంపి ముందే చెప్పిన టయానికి సజీవుడిగా మృత్యుంజయుడిగా తిరిగి లేచి నేటికి సజీవుడిగా ఉన్నాడు గనుక ఈ విధంగా రక్షించుటకు సమర్థుడకు దేవుడు ఈయనగాక మరెవరో లేరని నమ్ముచున్నాము, విశ్వాసముతో ప్రకటిస్తూ ఉన్నాం. కులాలు కానీ మతాలు కానీ, క్రైస్తవ మతమైతే కూడా, మతమైతే ఏ మతము కూడా ఎవరిని నరకము నుండి తప్పించలేదు. ఈ విధముగా రక్షించుటకు సమర్థుడు యేసు ఒక్కడే. ఏ విధముగా? అగ్ని గుండములో కూడా అగ్ని వాసన అంటకుండా, నడి సముద్రములో నడిచిన కాలుకు తడి అంటకుండా, ఎడారిలో కూడా కాళ్ళు కాలిపోకుండా, సింహాల బోనులో కూడా కొంచెము కూడా అపాయము సంభవించకుండా, కల్లోలిత సముద్రములో చిన్ని పడవలో ఉన్నవాడికి కూడా ఏ కీడు సంభవించకుండా, రక్షించగలిగిన సమర్థుడుకు దేవుడు ఈయనగాక మరొకరు లేరని దేవుని వాక్యమో బైబిల్లో ఉన్నటువంటి సేవకులో మాలాంటి పాస్టర్లమో కాదు,
క్రీస్తును విపరీతంగా వ్యతిరేకించిన రాజులు సైతము సాక్ష్యం ఇచ్చుచున్నారు. అందుచేత ఈ సభల చివరి కూడికలో, రక్షణ పండుగలలో ఎందుకు వచ్చాడు యేసు? మతాన్ని స్థాపించడానికా, కులాల్ని ప్రమోట్ చేయడానికా, రాజకీయ పార్టీలు పెట్టడానికా? కాదు. నీకు నాకు ఉచితముగా గొప్ప రక్షణ ఇవ్వడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. ఐగుప్తు నుంచి బయటకు వస్తున్న ప్రజలను ఫరో సైన్యము తరుముతూ ఉంటే దేవుడు మోషే ద్వారా ఏం చెప్పించాడు? నేడు మీరు ఓరక నిలిచి నేను కలుగో చేయు గొప్ప రక్షణ మీరు చూడండి అని చెప్పాడు. ఏమిటా గొప్ప రక్షణ? మీరు ప్రళయ భీకరమికి సముద్రం నుండి క్షేమంగా బయటికి రావటమే కాదు, 400 సంవత్సరాలుగా మిమ్మల్ని బాధిస్తున్న శత్రువు ఇక మీదట మీకు కనపడడు. ఇదే నేను కలుగజేయ గొప్ప రక్షణ అన్నాడు. ఈ జీవితాన్ని, కుటుంబాన్ని, ఆర్థికాన్ని, ఆరోగ్యాన్ని తరుముకొస్తున్న శాపం, శ్రమ, శత్రువు ఏది కానీ ఎర్ర సముద్రమును దాటగలిగితే 1 కొరింథీ 10:1-4 ప్రకారం వాక్యానుసారమైన బాప్తిస్మాన్ని పొందగలిగితే నిన్ను తరుముకొస్తున్న శాపం ఇక మీద నీకు ఏలుబడి చేయదని, నీకు విడుదల కలుగుతుందని, ఈ గొప్ప రక్షణ నీకు నిశ్చయంగా అనుగ్రహించబడుతుందని వాక్యంలో రాయబడింది. ఆ రక్షణ ఎప్పుడైతే పొందారో, ఎర్ర సముద్రాన్ని ఎప్పుడైతే దాటారో, ఫరో తన సైన్యమందులు ఎప్పుడైతే చనిపోయారో, ఇక మీద ఇన్నాళ్ళు మమ్మల్ని బాధించిన శత్రువు ఇక లేడని ఆనందం కలిగిందో, ఎగిరి గంతేసు 90 ఏండ్ల వృద్ధులారు మొదలుకొని 30 లక్షల మంది జనం గలమెత్తి గిలకత పెట్టబట్టుకొని పాట పాడి, యెహోవా మా బలమా, ఇది మా బలము కాదు, సముద్రాలు మేమెక్కడ చేల్చగలం, మేమెక్కడ ఫరో సైన్యమును ఓడించగలం, ఇది మా బలము కాదు, యెహోవా నీవే మా బలం అని దేవుణ్ణి ఆరాధన చేసి నాట్యమాడారు. ఒక పండగ చేసుకున్నారు, వృద్ధులు సహా నాట్యమాడారు. ఎందుకు ఈ పండగ వచ్చింది, ఎందుకు ఈ ఉత్సవం వారికి జరిగింది అని అడిగితే వాళ్ళు గొప్ప రక్షణ చూశారు. ప్రజలారా, మీరు కూడా ఆరంభమును ఇబ్బంది పెడుతున్న అనారోగ్య సమస్యల, ఆర్థిక సమస్యల, వీటన్నిటికి మించి పాపం ఏమి చేసినా నిన్ను వదలని పాపం నిన్ను పట్టి బంధించి పీడిస్తూ ఉంటే ఈ రాత్రి ప్రభువైన యేసుక్రీస్తు వారు వాటన్నిటి నుండి సదాకాలమునకు సంపూర్ణంగా విమోచించి పరలోకపు సొత్తుగా మిమ్మల్ని మార్చి నరకమును తప్పించడమే కాదు, పూర్ణాశీర్వాదానికి యోగ్యులుగా మార్చి తన సొత్తుగా, రాజ్యంగా మార్చుకొని మహిమలోకానికి తీసుకెళ్ళడానికి మళ్ళీ రాబోతున్నాడు. ఈ విధముగా మట్టిని మహిమకు మార్చగలిగినవాడు, తరుముతున్న శ్రమను, శాపమును మాన్పగలిగినవాడు, తప్పదనుకున్న మరణాన్ని తప్పించగలిగినవాడు, కుళ్ళిన శవాన్ని సజీవంగా లేపి నిలబెట్టినవాడు నేను ప్రకటిస్తున్న ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఇంకా యేసును నమ్మలేదా? ఇంకా శ్రమల చేత తరమబడుతూనే ఉన్నావా? నువ్వు వద్దనుకున్న యేసుని, కాదనుకున్న యేసుని మళ్ళీ భుజాన పెట్టుకుని మోయగలిగినంత విశ్వాసం నీకు కలిగితే, నా ఇంటి కూడా యేసును తీసుకెళ్తాను అనే నమ్మకం నీకు వస్తే, ఆయన మాట ప్రకారం ఐగుప్తులోంచి, లోకములో నుంచి, కులాలు, మతాలు, పద్ధతులోంచి బయటకు వచ్చేస్తాను అనే సమర్పణలోకి రాగలిగితే గొప్ప రక్షణ కలుగు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. దండగ మరి జీవితాన్ని పండగగా చేసే దేవుడుగా ఉన్నాడు. రక్షణ పొందితేనే జీవితం పండగ. దేవుడి వాక్యం ద్వారా మనందరినీ రక్షించునుగాక.